నా మేనల్లుడితో ఈ నిజం చెప్పకపోతే నా మనసు ఒప్పుకోదు. ఇప్పుడు చెప్పి తీరాల్సిందే. అమ్మా, నువ్వు చెప్తే తెలుసుకోవడం కన్నా బావే తనకు తాను తెలుసుకుంటే మంచిది. మంచి చేయబోయి నీకి చెడు ఎదురవుతుందమ్మా. నా మాట విని సైలెంట్గా ఉండమ్మా. మీరే మాట్లాడుకుంటూ ఉంటారా, లేక ఆ నిజమేంటో నాతో చెప్తారా? అదేమీ లేదు రాజా. నువ్వు అక్షయ్తో ఆ స్థలం పత్రాలు తీసుకురమ్మని చెప్పావు కదా. కానీ ఆ అక్షయ మా అన్నయ్యతో ఏం చెప్పిందో తెలీదు. నాకు తెలియని విషయాన్ని ఎలా చెప్పగలను చెప్పు? అమ్మా, నీకు తెలియని విషయాన్ని ఎవరు చెప్పమంటున్నారు? నువ్వు చూసినా విన్న విషయమే చెప్పు. అలాగేరా. అక్షయ్తో మీ నాన్న ఏమన్నాడో తెలుసా? అక్షయ, నువ్వేం దిగులు పడకమ్మా. నా దగ్గర రాజా వాళ్ళ అమ్మ నగలున్నాయి. అవి తాకట్టు పెడితే 2 లక్షలకు పైగా వస్తాయి. మిగిలిన డబ్బుకేం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం అక్షయ అని చెప్పాడు రాజా. పత్రాలు తీసుకొస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. అది అర్థం చేసుకోకుండా అక్షయ్ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను నాన్న. పత్రాలు తీసుకొస్తే తీరిపోయే సమస్యకి అక్షయ నగలు అది ఇది అని ఎందుకు ఆలోచిస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. ఆ రోజేమో మీ నాన్నను మోసం చేసి ఆ మోహన్ గాడి ఇంటిని వాడి పేరు మీదకి రాసేసుకున్నాడు. ఇప్పుడేమో ఈ అక్షయ ఇంట్లో నగలన్నీ తాకట్టు షాప్కి సాగనంపుతోంది. ఇంకా ఏమేమి ఇంట్లోంచి వెళ్ళిపోతాయో తెలియట్లేదు రాజా. నువ్వేమో ఇంట్లో వాళ్ళని గుడ్డిగా నమ్మి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటావు. వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. అందుకే చూస్తూ ఉండబట్టలేక నీతో చెప్తున్నాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నువ్వెవర్ని నమ్మక రాజా, ఆ దేవుణ్ణి మాత్రమే నమ్ము. అందుకే ఇలాంటి సమయంలో నీకు సాయంగా ఉండడానికి ఆ దేవుడే నన్నిక్కడికి పంపించాడు. మా వదిన నగల్ని ఆ అక్షయ తాకట్టు పెట్టకుండా నేను ఆపుతాను. నువ్వేం టెన్షన్ పడకుండా ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళు రాజా. ఏంటమ్మా ఇది? మనం ఎంత చెప్పినా రాజా మన దారికే రావట్లేదు. తొందరపడకరా. దెబ్బ మీద పడితేనే ఇనుము వంగుతుంది. వీడంతా చచ్చినట్టు మన దారికి రావాల్సిందే. నాకెందుకో రాజా మనల్ని నమ్ముతాడనిపించట్లేదమ్మా. అంత సీన్ లేదభిరామ్. ఎప్పుడైతే వీడు పత్రాలు తెమ్మని ఆ అక్షయ్తో గొడవ పడ్డాడో అప్పుడే నా మాట వినటం ప్రారంభించాడని అర్థమయ్యింది. రత్నవల్లి, రత్నవల్లి, రా రుక్మిణి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఫోన్ చేసి ఉన్న పళంగా రమ్మన్నావు. ఏమైంది? మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేయాలా ఏంటి? క్రియేట్ చేయడం కాదు, ఈసారి నాకు ప్రాబ్లం రాకుండా చేస్తే చాలు. ఆ 10 లక్షల సమస్య నా భర్తకి చుట్టుకోకూడదు అనుకున్నాను. కానీ వర్షం ఆగినా బురదాగదు అన్నట్టు ఆ సమస్య మళ్ళీ మమ్మల్ని వదిలేయలేదు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు రుక్మిణి. వాళ్ల కన్ను మళ్ళీ నా స్థలం పత్రాల మీద పడింది. పత్రాలు ఇవ్వకపోతే ఈసారి ఆయన నన్ను చంపైనా తీసుకునేలా ఉన్నాడు. అయ్యయ్యో, ఏం నువ్వనేది? అవును రుక్మిణి, అసలు ఆయన నా మీద కోపంతో రగిలిపోతున్నాడు. కాబట్టి నా దగ్గరున్న పత్రాలు నీ చేతుల్లో పెడతాను. నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. ఈ సమస్య తీరింది అన్నప్పుడు నేనే వచ్చి ఆ పత్రాలు తీసుకుంటాను. ఈ ఒక్క సాయం చేసి పెడతావు కదా? ఈ మాత్రం దానికి అంతలా బ్రతిమాలలో చెప్పు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. తీసుకెళ్లి నేను భద్రంగా దాచుకుంటా. ఉండండి, తీసుకొస్తాను. తీసుకో రుక్మిణి. నిన్ను నమ్మి నా పత్రాలు నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. నువ్వేం దిగులు పడకు.
ఇకపై ఈ పత్రాలు నావి సరేనా? ఏంటి? ఆ అంటే నా పత్రాలు అన్నంత జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నా. ఆ, సరే సరే, నువ్వు బయలుదేరు. ఆయన ఏ క్షణానైనా ఇంటికి రావచ్చు. ఈ పత్రాలు నీ చేతుల్లో ఉండడం ఆయన చూశారంటే నన్ను నిలువున పాతేస్తాడు. అయ్యో, వచ్చేస్తున్నారు. ఈ టైంలో నేను గుడికి ఎలా రాగలను చెప్పు? నాకు ఇంట్లో బోల్డంత పనుంది. ఆ పనంతా చేసేలోపు నాకిక్కడే దేవుడు కనబడతాడు. పదండి. ఆ గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళు. మనం ఈసారి చూద్దాంలే. రండి రండి, రా అక్షయ. అక్షయ, బావున్నావమ్మా? సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆగు. ఏంటి మేము రాగానే చల్లగా జారుకుంటున్నారు? ఏంటి విషయం? అబ్బే, ఏం లేదే. రత్నవల్లిని తీసుకుని గుడికి వెళ్దామని పిలవడానికి వచ్చాను అన్నయ్య గారు. ఇంకేం లేదు. అవునండి, నాకేమో ఇంట్లో బోల్డంత పనుంది. అందుకే నేను రాలేను, వెళ్ళు అని చెప్తున్నాను. ఇంతలో మీరు వచ్చేశారు. రుక్మిణి, నీకు బయలుదేరు. టైం అవుతుందన్నావు కదా, వెళ్ళు వెళ్ళు. అలాగే, వెళ్ళొస్తాను అక్షయ. అమ్మా అక్షయ, రామ్మా. అక్షయ, ఒక్క నిమిషం ఆగమ్మా. నాపై కోపంతో ఇక నువ్వు ఇంటికి రావేమో అనుకున్నాను. కానీ నన్ను చూడ్డానికి మళ్ళీ నువ్వు ఇంటికొచ్చావు. చాలా సంతోషంగా ఉందమ్మా. నేనిప్పుడు కూడా మిమ్మల్ని చూడ్డానికి రాలేదు. మా నాన్న పిలిచారు కాబట్టి వచ్చాను. ఓహో, మళ్ళీ నీకేమివ్వడానికని నాన్నగారు ఇంటికి తీసుకొచ్చారు? ఏయ్, నోర్ము ఇవే. నా కూతురికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకుండా అడ్డుపడి ఇప్పుడు ఏమి ఇవ్వడానికి అని అడుగుతున్నావా? మర్యాదగా వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఆగండి నాన్న. పిన్ని, ఎప్పుడైతే నువ్వు మా నాన్న చచ్చినా పర్వాలేదు, నేను పత్రాలు ఇవ్వను అని అన్నావో ఆ రోజే అంతా అయిపోయింది. ఇకపై నేను నిన్నేం అడగను, నువ్వు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పదండి నాన్న. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బులు ఎవరిని అడుగుదాం? నేను అదే ఆలోచిస్తున్నాను నాన్న. అక్షయ, ఏంటి నాన్న? మన దగ్గర వాటర్ క్యాన్ తీసుకునే ఒక ఆవిడ వడ్డీకి డబ్బులు ఇస్తుందమ్మా. ఆవిడని అడిగితే తప్పకుండా మనకి సాయం చేస్తుందమ్మా. తప్పకుండా ఇస్తుందా నాన్న? ఇస్తుందనే నమ్ముతున్నానమ్మా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. అలాగే నాన్న.